వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పీఎంఈజీపీ రుణాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్లు ఏర్పాటు చేయకుండానే సబ్సిడీ రుణాలు పొందారన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నిబంధనల ప్రకారం యూనిట్లు ఏర్పాటు చేసిన కొందరు లబ్ధిదారులకు మాత్రం సబ్సిడీలు అందడం లేదు. ఈ నేపథ్యంలో పీఎంఈజీపీ రుణాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పీఎంఈజీపీ పథకం కింద మంజూరైన రుణాలు, సబ్సిడీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనిట్లు ఏర్పాటు చేయకుండానే ఏర్పాట్లు చేసినట్టు చూపించి కొందరు లబ్ధిదారులు ప్రయోజనం పొందారన్న ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో ఇప్పటికే కొనసాగుతున్న టెంట్ హౌస్కు కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దానిని కొత్త యూనిట్గా చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా 15 లక్షల రూపాయల రుణం, 10.5 లక్షల రూపాయల సబ్సిడీ పొందేందుకు ప్రయత్నించారన్న ప్రచారం జరుగుతోంది. బేతుపల్లి, తుంబూరు, సదాశివునిపాలెం గ్రామాల్లోని టెంట్ హౌస్లు, డైరీ ఫామ్లు, మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో యూనిట్లను ఏర్పాటు చేయకుండానే రుణాలు పొందారన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. మరోవైపు నిబంధనల ప్రకారం వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసిన కొందరు లబ్ధిదారులు మాత్రం సబ్సిడీ విడుదల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. దీంతో పీఎంఈజీపీ రుణాల మంజూరు ప్రక్రియపై సమగ్ర పరిశీలన అవసరమన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పీఎంఈజీపీ నిబంధనల ప్రకారం బ్యాంక్ తనిఖీలు, సంబంధిత శాఖల పరిశీలన, థర్డ్ పార్టీ జియో ట్యాగింగ్ పూర్తయిన తర్వాతే సబ్సిడీ విడుదల కావాలి. అయితే కొన్ని చోట్ల క్షేత్రస్థాయి పరిశీలన సక్రమంగా జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మంజూరైన రుణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నేను పిఎం యోజన పథకంలో వాటర్ ప్లాంట్కి అప్లై చేశానండి సొసైటీ బ్యాంకులో. అది శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే 1 లక్ష రూపాయలు డిపాజిట్ కట్టి లోను తీసుకున్నానండి. పాస్బుక్ పెట్టి తర్వాత లోన్ తీసుకొని సవాసనపేటలో బోర్ చేసి అక్కడ నడుస్తుంది. దాంట్లో ఇన్స్టాల్మెంట్ కట్టేశానండి. నెల కట్టేసాను. నా వాటా పూర్తి అయిందండి. సబ్సిడీ పడలేదు. నేను మేనేజర్ గారిని ఒకసారి 2 సార్లు అడిగితే పడుద్ది అన్నారు, కానీ పడలేదు. అయితే ఈ ఆరోపణలపై డీసీసీబీ బ్యాంక్ అధికారులు వివరణ ఇచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు పీఎంఈజీపీ పథకం కింద 75 యూనిట్లు మాత్రమే రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదం పొందితేనే రుణ ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పారు. లబ్ధిదారుల పూచీకత్తు పత్రాలు, ఇతర వివరాలను పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం రుణాలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రుణ చెల్లింపుల్లో విఫలమైతే చట్టపరమైన చర్యల ద్వారా బకాయిలను వసూలు చేస్తామని, బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రుణాలు ఇవ్వబోమని మేనేజర్ స్పష్టం చేశారు. గత వారం రోజులుగా పత్రికల్లో వచ్చిన కథనాలకి పీఎంఈజీపీలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి పత్రికల్లో వచ్చిన వాటికి నేను కొద్దిగా సంజాయిషి ఇస్తున్నాను సార్. యాక్చువల్లీ పీఎంఈజీపీ లోన్ల విషయంలో బ్యాంకులో ఇప్పటిదాకా అలాంటివి జరగలేదు సార్. పీఎంఈజీపీ వాళ్ళు అంటే ఈ లోన్ యొక్క ప్రొసీజర్ ఏంటంటే సార్, ఆ కస్టమర్ అతను పీఎంఈజీపీ ఆఫీసులో అప్లై చేసుకొని రావటం, అప్లై చేసుకొని వచ్చినాక బ్యాంకు అంటే కస్టమర్ యొక్క క్యాపబిలిటీ అతను కట్టగలడా లేదా అనే దాని మీద చూస్తుంది తప్ప అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చే పరిస్థితి కాదు సార్. అతను కట్టుకోగలడు, అతను షూరిటీ ఇవ్వగలడు అన్న వ్యక్తులకే మేము లోన్ ఇచ్చాము సార్. రెండోదంటే మనం ఇప్పటివరకు ఈ బ్యాంకులో 2021 నుంచి ఈ రోజు వరకు 71 లోన్లు ఇచ్చాము సార్. నా సమయంలో నేను 18 లోన్లు మంజూరు చేశాను సార్. ఒక్కొక్క లోను మెంబర్కి 20 లక్షల రూపాయల లోన్ మంజూరు అయితే సార్, సబ్సిడీ ఇచ్చే దాంట్లో బ్యాంకుకి లేదా పీఎంఈజీపీ ఆఫీస్ వాళ్ళకి కానీ మాకు పీఎంఈజీపీ ఆఫీస్ వాళ్ళు చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వేస్తే సరిపోతుంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం పీఎంఈజీపీ పథకం ముఖ్య లక్ష్యం. అయితే ఈ పథకం అమలులో అక్రమాలు జరగాయన్న ఆరోపణలు రావడంతో ఇప్పుడు విచారణ డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆరోపణల్లో వాస్తవాలేంటి, నిబంధనలు ఉల్లంఘించారా అన్నది అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది.